కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పాలనకు కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వచ్చిన వెంటనే ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామో ఆ యొక్క ప్రతి వాగ్దానంతో పాటు ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాగ్దానాలను మేము అమలు చేసేటువంటి ప్రక్రియ డిసెంబర్ 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయింది. డిసెంబర్ 9th రోజు తెలంగాణ తల్లి తెలంగాణ ఇస్తానని మనస్ఫూర్తిగా ప్రకటించిన డిసెంబర్ 9th రోజు మరి సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుందని, కనీసం వాళ్ళు బయటికి కూడా ప్రయాణం చేయలేనటువంటి విపరీతంగా ఆర్టీసీ రేట్లు పెరగడంతో వాళ్ళ అవసరాలను కూడా తగ్గించుకొని మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలలో మరి ఆడవాళ్ళకు సంబంధించినటువంటి గ్యారంటీ ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ 9th రోజే తల్లి సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆడవాళ్ళకు ఇచ్చినటువంటి అక్కలకు ఇచ్చినటువంటి కానుక ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా మరి 5 లక్షలుగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని, రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతూ డిసెంబర్ 9th రోజు ఆ యొక్క జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు సంపూర్ణంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను హిస్టారికల్ డే 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28 అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. అదేవిధంగా నూతన పాలన, ప్రజాపాలన ఏర్పాటు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న రోజు కూడా. ఇలా రాజకీయాలు అటు ఇటు ఏదైనా ఉండొచ్చు, రాజకీయాలు అతీతంగా ప్రజలను అభివృద్ధి చేసుకోవడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజల్లో యొక్క మన యొక్క ఉన్నత స్థానాన్ని మేము కోరుకుంటున్నాం. బాగున్నాము, ఇక్కడ పార్టీస్ లేదు, పార్టీ లేదు, వాళ్ళ అర్హత ఉంటే ఎక్కడైనా ఉన్నది ఇచ్చేయడం మా లక్ష్యం, మా బాధ్యత. తర్వాత ఏఎన్ఎంలు కానీ, అంగన్వాడీస్ కానీ, సెక్రటరీస్ కానీ ముందు రోజే వాళ్ళకు దరఖాస్తులు ఇస్తాం. రేపు ఏ ఊర్లలో అయితే ప్రజాపాలన ఈ రోజే దరఖాస్తులు ఇస్తాం. వాళ్ళు నింపుకునే కాడ నింపుకుంటారు, నింపుకోకుంటే 100 మెంబర్స్కి ఒక కౌంటర్ పెడుతుంది, 100 మందికి ఒక కౌంటర్ పెట్టి సులభంగానే ఉంటుంది. అది 8 రోజుల దాకా టైం కూడా ఉంటుంది. వాళ్ళకు మన అధికారులు స్థానిక అంటే యూత్ కూడా మేము పిలుపునిస్తున్నాం, సహకరించండి. ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాలను ఫిల్అప్ చేసి ఇవ్వండి, అందరి సహకారంతో చేస్తాం. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే అధికారులు నిర్మిస్తాం. జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేయాలని భావిస్తా ఉన్నాం. రాజకీయాలు, భిన్నాభిప్రాయాలు ఏదున్నా అది ప్రత్యేక వేదికలు, కానీ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే మాత్రం ప్రతి సంక్షేమ పథకం ప్రతి చివరి ఇంటి వరకు, చివరి గూడెం వరకు, చివరి పల్లె వరకు, చివరి తండ వరకు, చివరి గుడిసె వరకు ఈ యొక్క పథకాలను చేర్చడమే ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి అందరి ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదే కాకుండా ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు సాయంత్రం నుంచి మీ అధికారులు మీకు దరఖాస్తులు ఇస్తారు, మీరు దరఖాస్తులు నింపుకోండి. లేదా యువత కూడా చదువు రానటువంటి ఇళ్లలో దయచేసి యువకులు కూడా సహకరించండి. అధికారులే కాకుండా యువత కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేయడం కోసం సహకరించండి. ఆ దరఖాస్తు ఫామ్తో పాటు తప్పకుండా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఒక ఫోటో తీసుకొని లేదా అంటించుకొని అందులో రాసుకొని వస్తే ఇంకా సులభంగా ఉంటుందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది హడావిడిగా ఒక్కరోజు ప్రోగ్రాం కాదు. 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ 1-2 డేస్లో మీ దగ్గరికే వస్తుంది. మీ దగ్గరికి ఎప్పుడు వస్తారో సంబంధిత అధికారులు మీకు టైం టేబుల్ కూడా అంటే డేట్ కూడా చెప్తారు, ఏ రోజు వస్తారనేది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మరి ఎంతో కష్టపడి
అందరి ఇష్టంతోనే పనిచేస్తేనే అభివృద్ధి పదంలోకి వెనుకబడ్డ ప్రాంత ప్రజలు ముందంజలోకి వస్తారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా మాకు ఇచ్చిన సూచన ఏంటంటే ఏ పార్టీ వాడైనా కానీ మన జిల్లాకు సంబంధించిన మనుషులు పర్సనల్ గా నియమితి అనే సమస్య ఉన్నది మా పాలిటిక్స్ లో. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డెమోక్రాటిక్ కి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరితో కన్సల్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ ఇది ఉంటుందో ఈ నెపోటిజము ఫేవరెటిజము అనే సమస్య గురించి కాదు, ప్రజల సేవ ఎలా ఉంటే బాగుంటుందా అనే ఆశతోనే ముగడపోయినాం. ఈ తెలంగాణ సమస్యను కాపాడుకోవడానికి మా సోనియా ఇచ్చింది మా బాధ్యత కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో బ్యాక్వర్డ్ అనే సమస్య అందరికీ తెలిసిన విషయం. చాలా అంటే చాలా బ్యాడ్ కండిషన్ ఉంది. దాని కింది స్థాయికి వెళ్ళింది. ఇది ఇస్ కాల్డ్ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అనేది ఉంటుంది. ఈ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అంటే భూమి కిందికి వెళ్ళి పైకి రానికి ఉన్న సమస్యలను మా సీతమ్మ మా ఉన్న అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య ఇరిగేషన్ అయినా కానీ, రోడ్స్ అయినా కానీ, డ్రింకింగ్ వాటర్ అయినా కానీ, బోరింగ్ అయినా కానీ ఏ సమస్య కూడా డెవలప్మెంట్ చేయాలంటే అందరితో కోఆపరేషన్ అవసరం. ఇది ఒక మనిషితో కాదు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ని మా మంత్రులందరూ మంచిగా తీసుకొని ముంగడు తీసుకుపోనికి నేను ఎల్లకాలం మా సీతమ్మను, మా రేవంత్ రెడ్డి గారికి ఉన్న సమస్యలను ప్రత్యేకంగా మా ఉన్న లెజిస్లేటర్ అందరూ కోఆపరేట్ చేసి అమ్మకు ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుందా అనే కార్యక్రమాన్ని మీ అందరికీ విశ్వాసం చూపిస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సోదరులకు అందరికీ ప్లీజ్ మీ గ్యారంటీ మీరు సేఫ్టీ నెట్లు ఉండదు. మేము సేఫ్టీ నెట్ అంటే ఎప్పుడు కాపాడుడే కాపాడు, వర్క్ అండ్ వర్షిప్. ఇది మా డ్యూటీ. మా డ్యూటీ కింద ఇది పెట్టుకొని ప్రజలకు ఎల్లకాలం సేవలు ఉంటాం. It's not a game, it's a rich thing.